ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ లక్ష్మి. మనతో పాటు జిఆర్ యాంటిక్స్ గంగాధరరావు మాస్టర్ గారు ఉన్నారు. బాపుడుపాలెం ఎంపీపీ స్కూల్కి టీచర్గా పనిచేస్తూనే తన హాబీని కంటిన్యూ చేస్తున్నారు. ఎన్నో పురాతన వస్తువులను సేకరించడమే కాదు, వాటి హిస్టరీని కూడా వెరీ డీటెయిలింగ్ ఇవ్వటం ఆయన స్పెషాలిటీ అనమాట. ఈరోజు మన వీడియోలో ఒక అరుదైన నోట్లు చూడబోతున్నాం. అవేంటో సారే చెప్తారు. నమస్తే సార్. సార్, రియల్లీ గ్రేట్. ఉన్న టైంలో పిల్లలతో గడిచిపోతుంది, మరొక టైంలో ఇక్కడ మీరు ఈ కలెక్షన్ కూడా పెట్టుకున్నారు. దాని హిస్టరీ తెలుసుకొని మరీ చెప్తా ఉంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దట్. సో ఈరోజు మన వీడియోలో యాక్చువల్గా మనకి ఈ తరానికి తెలిసినవి 2000 రూపాయల నోటు పెద్ద నోటు అండి. అది కూడా భారత ప్రభుత్వం రద్దు చేసింది ఇటీవల. అయితే మనకు స్వాతంత్రానికి ముందే భారతదేశం 10,000 రూపాయల నోటుని వినియోగించిందండి. ఆ రోజుల్లో 5,000 రూపాయల నోటు, 10,000 రూపాయల నోటు, ఈ నోట్లు పెద్ద సంఖ్యలో వినియోగించిందండి. ఆ నోట్లు నేటి తరానికి తెలియదు. 10,000 రూపాయల నోటా అని చెప్పేసి చూస్తారు. అయితే మన దగ్గర రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1938లో ముద్రించినటువంటి 10,000 రూపాయల నోటుని మనం చూడొచ్చండి. 1938 ఈ నోటు 1938లో ముద్రించి మళ్ళీ 1946లో రద్దు చేసిందండి. 1946లో రద్దు చేసి మళ్ళా దీన్ని ఏంటంటే జమీందారులు, పెద్ద పెద్ద బ్రిటిష్ అధికారులు వీళ్ళ దగ్గర ఉండేవి సంస్థానాలు, రాజాస్థానాలు. సామాన్యుడికి రూపాయి అంటేనే ఆ రోజుల్లో చాలా ఎక్కువ, వెండి రూపాయలు చలామణిలు ఉండేవి. అటువంటిది 10,000 రూపాయల నోటు అంటే చాలా ఎక్కువ. మొత్తం 10,000 రూపాయల నోటుతో ఆ రోజుల్లో సుమారుగా ఒక 50 నుంచి 100 కేజీల వరకు బంగారం వస్తుందేమో, అంత ఖరీదు చేస్తుంది అప్పట్లో. దీన్ని అయితే 1938లో ముద్రించి 46 స్వాతంత్రానికి ఒక ఏడాది ముందు దీన్ని రద్దు చేశారు. సార్, రాను రాను రూపాయి విలువ తగ్గుతూ వస్తుంది. 1938లో ముద్రించినటువంటి 10,000 రూపాయల నోటు అంటే ఇది అప్పుడు ఎంత అమౌంట్తో ఈక్వల్ అనుకోవచ్చు? చాలా ఇంచుమించుగా అప్పట్లో రూపాయి అంటే ఈరోజు 1,200 రూపాయలు ఉందండి మార్కెట్లో. అంటే అప్పట్లో వెండి రూపాయలు వచ్చేవి. వెండి రూపాయి ఇప్పుడు 1,100 చిల్లర 1,200 దగ్గర ఉందండి. అంటే రూపాయి వాల్యూ 1,200కి పెరిగింది. అంటే దాన్ని బట్టి చూసుకుంటే 10,000 రూపాయలు అంటే దగ్గర దగ్గర చాలా ఎక్కువ ఉంటుందండి. అయితే ఈ 38లో ముద్రించి 46లో రద్దు చేసి మరలా స్వాతంత్రం వచ్చిన తర్వాత మళ్ళీ 1954 నుంచి మళ్ళా చలామణిలోకి తీసుకొచ్చారు. 54 నుంచి 77 వరకు చలామణిలో ఉందండి ఈ 10,000 రూపాయల నోటు. 77లో మరలా దీన్ని మరి రద్దు చేసి తర్వాత ఇంకా 10,000 రూపాయల నోటు అని తీసుకురాలేదు. అంటే బాగా జమీందారులు అలాంటి కొంచెం బాగా వెల్ సెటిల్డ్ వాళ్ళ దగ్గర ఈ నోట్లు ఉండేవాళ్ళండి బాగా. అదేవిధంగా 5,000 రూపాయల నోటు కూడా 5,000 రూపాయల డినామినేషన్తో కూడా ఉండేదండి. ఇక్కడ గమనించినట్లయితే 5,000, 10,000 నోట్ల మీద ఉండేటటువంటి భాషలు కానీ ఇవన్నీ కూడా 7 ఉండేవండి. లాంగ్వేజ్లో 7 భాషలే ముద్రించబడి ఉండేవి. 7 భాషల్లో బ్రిటిష్ వారి సమయంలోనే మన తెలుగుకి గుర్తింపు ఉందండి. గమనించినట్లయితే తెలుగు 5 రూపాయలు అని చెప్పేసి ఇక్కడ ముద్రించబడి ఉందండి. 5 రూపాయలు 10,000 రూపాయల నోటు మీద. అంటే భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ భాషల్లో తెలుగుకి ఆ రోజునే ఒక ప్రఖ్యాతమైనటువంటి స్థానం ఉంది. అంటే తెలుగు ప్రజలు ఆ రోజుల్లో ఎక్కువ సంఖ్యలో ఉండేవారండి అన్ని రంగాల్లో. కానీ తెలుగు ఒకసారి ఇవి చూసినట్లయితే ఫస్ట్ లాంగ్వేజ్ మనకి ఇందులో హిందీ ఉందండి, తర్వాత గుజరాతీ ఉందండి, కన్నడ ఉందండి, ఒడియా ఉంది, తమిళ్ ఉంది, ఉర్దూ ఉంది, తెలుగు. 7 లాంగ్వేజెస్ కూడా ముద్రించబడి ఉన్నాయండి. ఈ 10,000, 5,000 రూపాయలు రద్దు చేసి తర్వాత 77లో రద్దు చేసిన తర్వాత 1,000 రూపాయల నోటుని తీసుకొచ్చారు. ఆ 1,000 రూపాయల నోటు కూడా గతంలో దాన్ని రద్దు చేశారండి. ఈ తరం ఎవరికి కూడా ఈ నోట్లు ముద్రించినట్టు కూడా తెలియదు, ఇవి చలామణిలో ఉన్నట్టు కూడా తెలియదు. ఇక్కడ గమనించినట్లయితే 10,000 రూపాయల నోటు మీద మన భారతదేశపు 3 సింహాల గుర్తు ఏదైతే ఉందో 4 సింహాల గుర్తు ముద్రించబడి ఉందండి. 5,000 రూపాయల నోటు మీద ఇండియా గేట్ చిత్రం ముద్రించబడి ఉందండి హిందీ మీద. ఈ విధంగా ఆ రోజు నోట్లలో ఈ విధమైనటువంటి ఈ కరెన్సీ ఉండేదండి. చాలా అరుదైనటువంటి నోట్లు. ఈ నేటి తరం పిల్లలందరూ కూడా తెలుసుకోవాలి. మన భారతదేశపు ఎకానమీలో
ఇంత పెద్ద స్థాయిలో నోట్ల ముద్ర, ఇంత పెద్ద నోట్ల పాత్ర కూడా ఉంది అని ప్రశ్నించుకోవాలి. మరి ఇప్పుడు మరి ఎందు కారణం చేతో మరి 500 రూపాయల నోటుతోనే అవినీతి జరుగుతుంది, ఎక్కువగా బ్లాక్ మనీ వస్తుందనే ఉద్దేశంతో చెప్పే కారణంతో 5,000 డినామినేషనే భారతదేశంలో హైయెస్ట్ డినామినేషన్. అదే మనం అభివృద్ధి చెందిన దేశాల్లో పోల్చుకున్నట్లయితే అభివృద్ధి చెందిన దేశాల్లో డాలర్లు వేల సంఖ్యలో ముద్రిస్తున్నారు. $1,000 నోటు ఉంది, $5,000, $10,000 నోటు కూడా ఉన్నాయి. ఆ డాలర్లు కూడా నోట్లు ముద్రించారు. ఒక రూపాయి, 5, 10, 20, 50, 100, 500తో సరిపెట్టుకుంటా పెద్ద మొత్తంలో $5,000 నోట్లు కూడా యూఎస్లో ఉన్నాయి. అదే జర్మనీ, కెనడా, ఫ్రాన్స్, ఇంగ్లాండ్ ఈ నోట్లు ఉన్నాయి. మన దేశంలో మాత్రం ఎక్కువ. అంటే కొంతవరకు బ్లాక్ మనీ అంటే డూప్లికేట్స్ తయారవుతాయనే ఉద్దేశంతో ఈ విధంగా అంటారు. మరి అక్కడ డూప్లికేట్స్ తయారవ్వా? అంత పెద్ద మొత్తంలో ఎక్కడైనా టెక్నాలజీ ఉంది కదా, ఎక్కడైనా ఉంది కదా. ఇప్పుడు ఏదైనా పెద్ద మొత్తంలో వ్యాపారస్తులు ఇటువంటి వాళ్ళు పట్టుకెళ్ళాలంటే ఈరోజు పేపర్ని కూడా క్రమేణీ రిడ్యూస్ చేస్తున్నారు, తగ్గించేస్తున్నారు. కాలక్రమేణా మొత్తం డిజిటల్ దీంట్లో ప్లాట్ఫామ్లోకి ఈ మనీ అన్నదంతా కూడా వెళ్ళిపోతుందండి. ఇప్పుడు ముద్రణ కూడా చాలా తక్కువగా ముద్రిస్తుందండి. అనుకున్నంత స్థాయి మేరకు, లెక్కల మేరకు ముద్రించట్లేదు. మన దేశంలో ఉన్నటువంటి బంగారపు నిల్వలు, మన దగ్గరికి వచ్చేటటువంటి విదేశీ మారక ద్రవ్యం, వీటన్నిటిని బేస్ చేసి కరెన్సీ నోట్ల ముద్రణ అన్నది మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముద్రిస్తూ ఉంటుంది. అందుకు తగ్గట్టుగా ఇప్పుడు ముద్రణ అయితే కొంచెం అవ్వట్లేదేమో అనిపిస్తుంది. ఎందుకంటే కరెన్సీ నోట్లు చూస్తే నలిగిపోవడం, చిరిగిపోవడం, కొత్త నోట్లు మార్కెట్లో రాకపోవడం, ఇవన్నీ కూడా. ఏదైనా సరే డిజిటల్ దిశగా భారతదేశం ప్రయాణిస్తుందండి. సో మొత్తానికి ఈ వీడియోలో అరుదైన 10,000 రూపాయలు, 5,000 రూపాయల నోట్లు చూసేసాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.